పదండి పదండి లేట్ అమ్మా వాళ్ళ టీమేట్స్ కొడుతున్నారు, మీరు చూసుకుంటారా? కొట్టండి రండి. అయిపోయింది నాకు కథం. ఒరే కొట్టండి రా గ్రౌండ్ ఫ్లోర్. నువ్వేం చేస్తున్నావు బయట కూర్చొని యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా? నా మీద దిగారయ్యా మొత్తం బ్యాచ్ బ్యాచ్. అరే బగ్గి ఉంది కదా. ఏంటో వచ్చిన దగ్గరికి ఓరే కిరణ్ అడ్డా కిరణ్ పదరా, రెప్పర్ అయిపోతాడు అవతల. తొందరగా 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 ఎక్కువ. ఒక నిమిషం రెప్పర్ వచ్చేస్తున్నాను. ఓరే రెప్పర్ డైలాగ్ కొట్టేశాడు రా, అయిపోయిందిరా నీ అబ్బా కిరణ్ చేస్తున్నా కొడుక. చెప్పాను రా అప్పటికి. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? గొర్రెలాటాడారా, నాకు తెలుసు. తిన్నగా వెళ్ళిపోయింది పట్టి రీచ్ అయిపోతాం రా. ఈ హౌలే గాడు ఎక్కడే జరిగినా నన్నే నెట్టున్నారే మీరు. నటించకు. అయినా మేము బయలుదేరినా నీ దగ్గర రాలేదు. ఫ్యామ్ ఉంటే కార్లో పెట్టండి కొద్దిగా. ఎక్కడో కొడుతుంది సీనా. అదిగా ఓపెన్ ఒరే ఏటో ఉరికినది. సర్లే ఆడకలే. మీకైతే తెలుస్తుందిరా, మీకైతే తెలుస్తుంది. షాక్ అయ్యావా? ఏంటయ్యా అట్లా కొట్టారు? నన్ను అడుగుతారేంటి? నేను ఏమన్నా యేసు ప్రభువునా? అయ్యా ఈయన బండి నేను ఎక్కడయ్యా నా జీవితంలో. అర్థం నేను నన్ను కొట్టారా లేకపోతే నేను ఎగ్జిట్ బటన్ నొక్కిసాను? లేదా నువ్వు సీట్ కొట్టావు కథల దగ్గర. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. సీట్ చేంజ్ కొట్టలేదు నేను. రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. క్రేజీ పిన్ కొట్టరా. ఏట్రా అది? మరి ఇందాక అన్నావు నాకు నా వల్ల ఏట్రా స్ప్రే వచ్చాడు. ఊరాడికి రెండు అటు నువ్వు అబద్ధాలు ఆడతావా? అన్న నిజం చెప్పరా. ఆడతాను. హీనమవుతుందిరా నా పరిస్థితి. ఏం జరుగుతుందిరా సార్? ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్.